మై డియర్ వంటరాని చెల్లెళ్ళు అక్కలు, ప్లీజ్ ఇంత మంచి రెసిపీ నేను మీతో షేర్ చేసుకున్నానని చెప్పి మీరు కమెంట్స్లో థ్యాంక్స్ వర్షం అయితే కురిపించద్దు. దానికి బదులుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షార్ట్ నచ్చితే లైక్ అస్సలు మర్చిపోవద్దు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఈ కూర చేసేటప్పుడు నేనేమనుకున్నానంటే అన్నంలోకి బాగుంటుంది ఇది అని అనుకున్నా, బట్ తప్పు. అన్నంతో పాటు చపాతీలో కూడా సూపర్ ఉంటుంది కర్రీ. సో కర్రీ ఎలా చేసేయాలి ఫస్ట్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తరుక్కోవాలి దొండకాయ. తరుక్కుని దాన్ని కూడా వేసేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం అనుకోండి. కొంచెం దొండకాయలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మగ్గడానికి కొంచెం ఎక్కువసేపే మనం మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా ఉప్పు అండ్ అలాగే పసుపు వేసేసి మళ్ళీ మొత్తం పట్టేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఏముంది, ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ అలాగే తగినంత కారము వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకి తీసి చూస్తే స్మెల్లే స్వర్గానికి బెత్తడి దూరంలో ఉంది. ఇంకా మూత తీసేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకుని అన్నంలో కానీ చపాతీలో కానీ కలుపుకు తింటే ఉంటుంది చారీ.